అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త ఇటీవల వైరల్ గా మారింది. మంచు ఫ్యామిలీతో విభేదాలు కలకలం రేపుతున్న తరుణంలో మనోజ్ జనసేనలోకి చేరతాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. తన అత్తయ్య శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు మాత్రమే ఆళ్లగడ్డకు వచ్చినట్లు మంచు మనోజ్ వివరించారు. తమ కూతురు దేవసేన శోభను తొలిసారిగా ఆళ్లగడ్డకు తీసుకొచ్చామని చెప్పారు. జయంతి రోజునే తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇన్నాళ్లు అక్కడకు తీసుకురాలేదని తెలిపారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడికి వచ్చారని అన్నారు. తన కోసం ఆళ్లగడ్డకు తరలి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కంటెంట్ పై ఎలాంటి నియంత్రణ లేదు. ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ ను తప్పనిసరిగా సెన్సార్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓటీటీ ప్లాట్ఫామ్లకు హెచ్చరికలు జారీ చేసింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ఫారంలకు అడ్వైజరీని జారీ చేసింది. డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం, గ్లామరైజ్ కంటెంట్ ను చూపిస్తే దానిపై దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. సిరీస్లు, ఇతర కంటెంట్ ను ప్రసారం చేస్తున్న సమయంలో డ్రగ్స్ పై ప్రచారం చేయొద్దని సూచించింది. సినిమాలు, సీరియల్స్ లో నటులు మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను యూజర్ వార్నింగ్ లేకుండా ప్రసారం చేయకూడదని చెప్పింది. డ్రగ్స్ వినియోగాన్ని చూపించడం వల్ల తీవ్ర పరిణామాలుంటాయని చెప్పింది. అలాంటి సున్నితమైన కంటెంట్ ద్వారా యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన సీన్స్ చూపించే సమయంలో తప్పనిసరిగా హెచ్చరికలు ఉండాల్సిందేనని చెప్పింది. కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం విడుదల పార్ట్ 2. ఈ మూవీ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉంది టీం. తాజాగా ఆసక్తికర చర్చ ఒకటి నెట్టింట జరుగుతుంది. సీక్వెల్ రన్ టైం 2 గంటల 52 నిమిషాలు. అయితే ఇది ఫస్ట్ పార్ట్తో పోలిస్తే కేవలం 2 నిమిషాలే ఎక్కువ. పార్ట్ 1 విషయంలో రన్ టైం, తెలుగు వెర్షన్ విషయానికి వస్తే రిలీజ్ టైంలో రన్ టైం టాక్ ఆఫ్ ది పాయింట్గా నిలిచింది. స్లో నరేషన్ ప్రేక్షకులను 2 పార్టులుగా డివైడ్ చేసింది. బలమైన కథాంశం ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాబట్టుకుంది. ఇప్పటిక ఇదే లైన్లో సీక్వెల్ కూడా వస్తూ ఉండటంతో మరి తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంతోషం. నేను ఇప్పుడు మాధురి దీక్షిత్ని ఇంట్రో చేయబోతున్నాను. ఈ మాధురి దీక్షిత్ మీరనుకున్న బాలీవుడ్ హీరోయిన్ కాదు. ఈవిడ మన ఆంధ్ర మాధురి దీక్షిత్. రీసెంట్గా డుక్కు డుక్కు బుల్లెట్ బండి ఆ సాంగ్ ఉన్న తెర వెనుకున్న సినిమానే కంటిన్యూ చేయాలి అంటే టైం పట్టేలా ఉంది. నాకు అర్థమైపోయింది అది ఇప్పట్లో మళ్ళీ చేయాలి, మళ్ళీ సక్సెస్ అవ్వాలంటే అది అవ్వదు. కానీ నాకు పీపుల్లో ఉండాలి, ప్రేక్షకుల్లో ఉండాలి. మిమ్మల్ని చాలామంది ప్రపోజ్ చేసుకుంటారు, మరి ఎవరికి పడలేదా? పాడాలి అనే నా జాస్ అంతా. మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరు అంటే? 10th టైంలో ఉండేది ఒక అబ్బాయి అంటే కొంచెం క్రష్ ఉండేది. అది ఇప్పుడు రాణా దగ్గర నుంచి బాలయ్య బాబు దగ్గర ఇంకా అందరూ హీరోలే చేసేస్తున్నారు కదా, వాటి గురించి మీ కామెంట్ ఏమిటి? మీ అందరికీ తెలిసిందే, బుల్లితెర అంటే చాలా చిన్న చూపుగా ఉండేది. బుల్లితెర నటి, బుల్లితెర మనుషులు వీళ్ళు, బుల్లితెర ఆర్టిస్ట్ అంటే సినిమా వాళ్ళకి పనికిరారు వీళ్ళు, మా స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి అని ఒక చాలా పెద్ద ఉండేది అనమాట. ఆ టైంలో కూడా ఒక 10 years బ్యాక్ కూడా అట్లనే ఫీల్. తిరుమలలో రీల్స్ చేస్తూ, డాన్స్ చేస్తూ బాగా ఎక్కువ వీడియోస్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కదా, వాటి గురించి మీరేంటి? చర్యలు అసలు అక్కడ వాళ్ళుగా తీసుకోవాల్సింది. ఈ పాట ప్రజల్లోకి రాగానే ఇంత ఇన్స్టెంట్గా ఇంత పెద్ద హిట్ అవ్వడం కారణాలు ఏమై ఉంటుంది అనుకుంటున్నాను? సో ఆ రోజు ఈవినింగ్, రేపు షూటింగ్ అనగా ఆ రోజు ఈవినింగ్ నేను ఆశీష్ గారికి వేరే ఒక డైరెక్టర్ త్రూ నేను కాంటాక్ట్లోకి వెళ్తే లచ్చి కొంచెం బ్యాడ్ అనుభవాలు కూడా మిగిల్చి ఉంటుంది నాకు తెలిసి. ఏదైనా అనుభవం అంటారు కదా, మనం ఎక్స్పీరియన్స్ అవేది. కాకపోతే నేను బాగా
కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. అంటే ఎట్లా చేయకూడదు అని. అప్పుడేంటి ఇలా వేసుకొని గ్లామర్ డ్రెస్సులు వేసుకొని ఆ జోనర్ ఉండేది. ఐటమ్ సాంగ్ ఉందని అప్పట్లో వెళ్ళి చూసుకునేవాళ్ళు. అలాంటి ఆర్టిస్టులు ఉండేవారు చక్కగా, వాళ్ళు కూడా ఇదిగా ఉండేవారు, టాలెంటెడ్గా. నేను అప్పుడప్పుడు అనుకుంటే వీళ్ళు తెలుగులా అంటే కాదు, వీళ్ళు కన్నడ నుంచి వచ్చారు అని. ప్రతి ప్లాట్ఫామ్లో ప్రతి సీరియల్స్లో వాళ్ళే, షోస్లలో వాళ్ళే వస్తుంటే మరి తెలుగు ఆర్టిస్టులు అంతా ఏమైపోవాలి సురేష్ గారు? ఇది మీరు ఒకసారి అడగాల్సిన ప్రశ్న. ఇలా ఇలా మీరే ఒకసారి అడగాలి, నేను మాత్రం. తమిళ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ సంయుక్త షణ్ముఖనాథన్ పుష్ప 2 సినిమా చూశారు. ఈ సందర్భంగా థియేటర్లో ఆమెకు ఎదురైన ఓ ఘటనను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. అయితే అందులో ఆమె చేసిన చిన్న మిస్టేక్ ట్రోలింగ్కు కారణమైంది. ఫోన్ సిక్ మాల్లో పుష్ప 2 చూశాను. అయితే జాతర సీన్లో హీరో చీర కట్టుకుని డ్యాన్స్ చేయడంతో నా పక్కన కూర్చున్న ఓ మహిళ పూనకం వచ్చినట్టు ఊగిపోయింది. మహిళను ఆమె భర్త కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నా అవ్వడం లేదు. దాంతో భయమేసింది. వెంటనే 10 రూపాయల టికెట్లోకి వెళ్లి కూర్చున్నా అని సంయుక్త రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ కాగా దీనిపై నెటిజన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. 10 రూపాయల టికెట్ ఎప్పుడో రద్దయిందని, నీవు ఏ కాలంలో ఉన్నావని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడా ఆ ధరకు సినిమా టికెట్ విక్రయించడం లేదని ట్రోల్ చేస్తున్నారు. నాగచైతన్య శోభిత ధూళిపాల వివాహం ఇటీవల వైభవంగా జరిగింది. తాజాగా ఈ కొత్త జంట ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను తొలిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్లానని శోభిత తెలిపారు. 2022లో నాగచైతన్యతో స్నేహం మొదలైందని చెప్పారు. తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని, తాము ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించి అభిప్రాయాలను పంచుకునే వాళ్ళమని తెలిపారు. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య తనను తరచూ అడిగేవారని, తెలుగులో మాట్లాడటం వల్ల తమ బంధం మరింత బలపడిందని చెప్పారు. తాము తొలిసారి ముంబైలో ఓ కేఫ్లో కలుసుకున్నామని శోభిత తెలిపారు. అప్పుడు తాను ముంబైలో, నాగచైతన్య హైదరాబాద్లో ఉండేవాళ్ళమని, తన కోసం చైతు హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవాడని చెప్పారు. నాగచైతన్య మాట్లాడుతూ తెలుగులో మాట్లాడాలని శోభితను ఎప్పుడు అడిగేవాడినని తెలిపారు. ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులను కలుస్తూ ఉంటామని, వారిలో తెలుగులో మాట్లాడేవారిని చూస్తే తనకు ముచ్చటగా ఉంటుందని చెప్పారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ యాక్టర్లలో టాప్లో ఉంటాడు అమీర్ ఖాన్. ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్స్ అందించిన అమీర్ ఖాన్ చాలా రోజులుగా మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఓ చిట్చాట్ సెషన్లో ఈ స్టార్ హీరో చేసిన కామెంట్స్ అభిమానులు, ఫాలోవర్లలో ఫుల్ జోష్ నింపుతున్నాయి. నటుడిగా ఏడాదికో సినిమా చేయాలని అనుకుంటున్నానన్నాడు అమీర్ ఖాన్. అంతేకాదు వచ్చే 10 ఏళ్లలో మరిన్ని సినిమాలను నిర్మించాలి అనుకుంటున్నానన్నాడు. అంతేకాదు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ను తెరకెక్కించాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఒకవేళ నేను ఈ సినిమా చేయగలిగితే ఈ ప్రాజెక్ట్తో ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయాలని, భారతదేశం గురించి ప్రపంచానికి చూపించాలి అనుకుంటున్నానన్నాడు. అవార్డ్స్ షోలకు నో చెప్పడం గురించి ప్రశ్నించగా, సినిమా అనేది సబ్జెక్టు ఓరియంటెడ్ గా సాగుతుంది. ప్రతి సినిమా సొంత కథను కలిగి ఉంటుందని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ యాక్టర్ అడవిశేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్ నుంచి మేకర్స్ 2 కొత్త పోస్టర్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా టైటిల్ కు ఒక ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అయితే ఇంతకు ముందు ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ప్రకటించగా ఇప్పుడు ఆమె స్థానంలో మృణాల్ ఠాగూర్ ను తీసుకున్నారు. తాజాగా 2 పోస్టర్లు విడుదలయ్యాయి. అందులో ఒక పోస్టర్ ను మృణాల్ ఎక్స్ లో షేర్ చేస్తూ అవును వదిలేశాను కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను అని రాసుకొచ్చారు. దీనికి రిప్లైగా అడవిశేష్ మరో పోస్టర్ షేర్ చేశారు. దీనికి ఆయన అవును ప్రేమించావు కానీ మోసం చేసావు, ఇడిచిపెట్టను, తేల్చాల్సిందే అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ 2 పోస్టర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా ఈ సినిమాను షానిల్ డియో దర్శకత్వం వహిస్తూ ఉండగా సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ నితిన్ నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్ వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. రాబిన్ హుడ్ ముందుగా ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. అయితే ఎవరు ఊహించని విధంగా సినిమా విడుదల వాయిదా పడ్డది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. రాబిన్ హుడ్ ఇప్పటికే ఒకసారి వాయిదా పడిందని తెలిసిందే. అనివార్య కారణాల వల్ల రాబిన్ హుడ్ డిసెంబర్ 25న విడుదల కావడం లేదు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారి ప్రకటనలో తెలియజేశారు. ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు వార్తలొస్తుండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి లీడ్ రోల్లో డైరెక్ట్గా తెలుగు సినిమా మాత్రం చేయలేదు. ప్రమోషన్స్ సందర్భంగా విజయ్ సేతుపతి లీడ్ రోల్లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. టాలీవుడ్ దర్శకులు సిద్ధం చేసిన కథలను వింటున్నానని, తెలుగు సినిమా డెబ్యూకు అవకాశం ఉందని హింటింగ్ చేశాడు. టాలీవుడ్ డెబ్యూపై స్పందిస్తూ నేను అదే పనిలో ఉన్నా, త్వరలోనే అది జరగవచ్చునన్నాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఈ కామెంట్స్తో అభిమానులు, మూవీ లవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి బరోష్. మోహన్ లాల్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఆ డిగామా బంగ్లా లోపల ఎవరికీ కనిపించని భూతం ఉందంటూ ఓ చిన్నారి వాయిస్ ఓవర్తో మొదలైంది ట్రైలర్. వందల సంవత్సరాలుగా నిధులు కాపాడుకుంటూ వస్తున్న భూతం మిగతా వారి కోసం కార్చే కన్నీరు కంటే మహత్తరమైన నిధి ఈ లోకంలో మరేదీ లేదంటున్నాడు బరోష్. నిధుల తోటకు కాపలా ఉండే బరోష్ కథ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు బన్నీ. అల్లు అర్జున్ అరెస్టుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు సెలబ్స్ తమ స్పందనను తెలియజేశారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సరైంది కాదన్నాడు సుమన్. థియేటర్ వాళ్ళే హీరోలను పిలుస్తూ ఉంటారు. తనను కూడా అప్పట్లో పిలిచేవారని, తాము ఎప్పుడొస్తారో చెబితే థియేటర్ వాళ్ళు ఏర్పాట్లు చేస్తామంటారన్నారు. హీరో వచ్చినప్పుడు అతడితో పాటు జనాల రద్దీని నియంత్రించే బాధ్యత కూడా థియేటర్ యాజమాన్యానిదే అన్నారు. హీరోని ఇలా అరెస్ట్ చేయడం తప్పన్న సుమన్, ఏదేమైనా జరిగిన ఘటనను మార్చలేం, కానీ ఇక ముందు హీరోలకు హెచ్చరిక, హీరోలు అలా వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా సినిమా ఫంకీ. ఇక ఈ సినిమా కేవీ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీం సినిమాలో నటించాలి అనుకుంటున్న వారికి అదిరిపోయే ఛాన్స్ ఇచ్చారు. బిగ్ స్క్రీన్ పై కనిపించాలి అనుకునే వారికి అదిరిపోయే అవకాశాన్ని ఇచ్చారు. అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సరికొత్త టాలెంట్, సరికొత్త నటీనటులు కావాలని ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఇందులో క్యాస్టింగ్ కాల్ మీ జెండర్తో సంబంధం లేదు, మీ వయసుతో కూడా సంబంధం లేదు, మాకు కేవలం మీలోని ప్యాషన్ మాత్రమే కావాలి, మీలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అలాగే మీలో ఉన్న ధైర్యమే మీరు చేసే క్యారెక్టర్కి కావాలి అని అందులో పేర్కొన్నారు. దీంతో ఫంకీ మూవీ టీం చేసిన ఈ ప్రకటన నెట్టింట వైరల్ అవుతుంది. ప్రముఖ ఆహా ఓటీటీ సంస్థ సరికొత్త కథలను తీసుకొస్తూ ఉంటుంది. సరికొత్త టాలెంట్ను పరిచయం చేస్తుంది. తాజాగా ఇప్పుడు మరో సరికొత్త సిరీస్ తీసుకొస్తుంది. చిరంజీవ పేరుతో ఈ సిరీస్ రాబోతుంది. మైథలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇటీవల దీనికి సంబంధించిన లుక్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. జబర్దస్త్ పాపులర్ కమేడియన్ అభినయ్ కృష్ణ ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సిరీస్లో హీరో ఎవరన్నది రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆహా టీం. ఇక వీడియోలో డైరెక్టర్ అభినయ కృష్ణ టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్తో కలిసి కూర్చొని ఇదొక సూపర్ హీరో కథ అని, పక్కా ఇండియన్ స్టైల్లో ఈ కథ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఇప్పటివరకు ఎవరు ఊహించని కాన్సెప్ట్తో ఇది ఉంటుందని తెలిపాడు. త్వరలోనే దీనికి సంబంధించిన టీజర్ రాబోతుందని చెప్పాడు అభినయ కృష్ణ. కాగా ఈ సిరీస్ జనవరిలో రానుంది. హాలీవుడ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా క్రావెన్ ది హంటర్. ఈ సినిమా విడుదలకి మరో 2 వారాల సమయం ఉంది. సోనీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ చందూర్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా విడుదల దగ్గర పడ్డం, అలాగే దీనికి R రేటింగ్ రావడంతో మీడియాతో ముచ్చటించారు డైరెక్టర్ చందూర్. ఇక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ చిత్రానికి R రేటింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రేటింగ్తో దీనికి నేను పూర్తి న్యాయం చేశానని భావిస్తున్నాను. క్రావెన్ కథని అత్యద్భుతంగా చెప్పడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఈ సినిమా కథ గురించి చెప్తూ, కోపం ఆవేశంతో సెరిగి 2 పిల్లల్ని టీనేజ్లో చంపేస్తాడు. దాని నుండి తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయడు. దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణమే ఈ సినిమాకి పాయింట్ అని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గ కూతురిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. సితారా ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడూ డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ను సొంతం చేసుకుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలో ముఫాసా పాత్రకి తన వాయిస్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కావడానికి రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ అందించడం గురించి స్పందిస్తూ వీడియో రిలీజ్ చేసింది మహేష్ బాబు కూతురు సితారా.
ఇక వీడియోలో ఆమె మాట్లాడుతూ, ది లయన్ కింగ్లో ముఫాసా ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి మా నాన్న ఈ సినిమా చేసినందుకు నేను గర్వపడుతున్నాను. నాన్న నిజ జీవితంలో కూడా ముఫాసా లాంటివాడు. నాన్న మమ్మల్ని కూడా సినిమాలో ముఫాసా తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తుందో అలా ప్రేమిస్తాడు. నాన్న ఈ సినిమా చేస్తున్నాడు అన్న వార్త విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాన్న ముఫాసాగా నటిస్తున్నందుకు నేను నిజంగా గర్వంగా ఉన్నాను. అలాగే చాలా థ్రిల్ అయ్యాను. కానీ ముందు నేను ఫ్రోజన్ ద్వారా డిస్నీతో కలిసి పనిచేశాను అని, నాన్నని ఎప్పుడూ ఎగతాళి చేస్తూనే ఉన్నాను అని సితార చెప్పింది. విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసి రోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గోదారిగట్టి సాంగ్ 27 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్ హిట్ అయింది. రమణ గోగుల పాడిన ఈ పాట సోషల్ మీడియాతో పాటు అన్ని మ్యూజిక్ చార్ట్స్లో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతూ వైరల్గా మారింది. జనవరి 14న సంక్రాంతికి వస్తున్న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా సింగర్ రమణ గోగుల విలేకరుల సమావేశంలో సంక్రాంతికి వస్తున్న విశేషాలు పంచుకున్నారు. గోదారిగట్టు ఆల్రెడీ 27 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ రెస్పాన్స్ చాలా గ్రేట్ఫుల్గా ఉంది. నా పాటని అభిమానించే ఎంతో మంది అభిమానులున్నారు. మళ్ళీ నేను ఎప్పుడూ పాడతాను అని ఎదురు చూశాను. నేను నా వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయాను. యుఎస్లో ఉన్నా. నేను ఎవరి సంగీతంలో ఇప్పటివరకు పాడలేదు. కానీ అనిల్ భీమ్స్ చాలా లవింగ్ పర్సన్స్, ఫెంటాస్టిక్ యాటిట్యూడ్తో ఉంటారని అన్నారు. వెంకటేష్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్. నా తొలి సినిమా వెంకటేష్ గారి ప్రేమంటే ఇదేరా. ఇలాంటి మంచి కాంబినేషన్లో వస్తున్నాయి. ఈ పాటని పాడాలని అనుకున్నాను. దానికి భీమ్స్ లవ్లీగా కంపోజ్ చేశారని అన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలన్నారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆయన నోటీసుల్లో ఆదేశించారు. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రీమియర్ షోకు హీరో అల్లు అర్జున్ రాగా ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా ఓ మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోరింగ్ స్టార్ శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ స్టూడియోస్ హాలిష్ కోగుండి టీం రూపొందిస్తున్న ఎగ్జైటింగ్ న్యూ మూవీ పరాక్ని అనౌన్స్ చేశారు. ఇది అభిమానులకు, ప్రేక్షకులకు గొప్ప విజువల్ ట్రీట్ అవుతుందని ప్రామిస్ చేస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు మార్చిలో సెట్స్ పైకి రానుంది. పరిశ్రమలో కొత్త బెంచ్ మార్కులను సెట్ చేస్తూ భారీ బడ్జెట్తో బిగ్ కాన్వాస్ పై రూపొందుతుంది. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని శ్రీమురళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బ్రాండ్ స్టూడియోస్ టీం ఈ చిత్రం పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇది అభిమానులలో, సినీ ప్రేక్షకులలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంపు నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం RRR. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ సినిమాపై డాక్యుమెంటరీ రాబోతున్నట్టు ప్రకటించింది తెలిసిందే. తాజాగా జక్కరా టీం డాక్యుమెంటరీ ట్రైలర్ను లాంచ్ చేసింది. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 20 నుంచి ఎంపిక చేయబడ్డ థియేటర్లలో సందడి చేయనుంది. RRR మేకింగ్ స్టైల్ కొత్త దర్శకులకు ఎంతో స్ఫూర్తిగా నిలవనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్పై మీరు లుక్ వేయండి. సక్సెస్ మీట్లో హీరో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ, ఈ సినిమా ఆలోచనని ఓ మిత్రుడికి చెప్పినప్పుడు తానిచ్చిన సమాధానం, నాకు ఎదురైన బాధ, అవమానం నన్ను ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనైనా చేయాలని కసి రేకెత్తించింది. ఒక కసితో ఈ సినిమా చేశాను. ఈ సినిమా చేయడానికి కారణం రాఘవన్న, పుష్పావధిన. వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా భార్య సుజాత కారణంగానే నేను ఈ రోజు ఈ వేదికపై ఉన్నాను. నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ అంజీ అన్న నన్ను తలెత్తుకునేలా చేసే సినిమా తీశారు. ఈ నెలలోనే మరో సినిమాని ప్రకటించబోతున్నాను. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాతో 2 ఏళ్ల పాటు జర్నీ చేశాను. ఈ సినిమా ఆహాలో ప్రసారం అవుతుంది. అక్కడి నుంచి మరింత అద్భుతంగా ఈ సినిమా జర్నీ కొనసాగుతుంది. ఈ సినిమాకి ఖచ్చితంగా అవార్డ్స్ వస్తాయి. గొప్ప పండుగ చేసుకుంటాం. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇదే టీం మరో మంచి సినిమాతో మీ ముందుకు వస్తాం. మీ అందరి ఆశీర్వాదంతో డెఫినెట్గా మరో హిట్ కొడతాం. థ్యాంక్ యూ అన్నారు. ఈ సినిమా నేను కథ రాసుకున్నాను అనను. ఒక సినిమా నేను చేయాలి అనుకున్నప్పుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తే తను ఇచ్చిన ఒక ఆలోచన, తను ఇంకో రకంగా మాట్లాడితే జరిగిన బాధ, అవమానం, దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేసి ఈ స్థాయి నుండి, ఈ స్టేజ్ నుంచి నేను నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఉంటే ఈ స్టేజ్లో నాతో పాటు ఉండేవాడివి, నువ్వు లేవు. బట్ ఐఎమ్ థ్యాంక్స్. ఎందుకు అంటే నువ్వు ఉంటే
నీ కుటుంబం ఎంత ఆనందపడుతుందో తెలియదు కానీ వాళ్ళందరికన్నా నేనే ఆనందపడతాను. నువ్వు లేవు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా ఉన్నావు అనుకొని నీకు ఒక ప్లేస్నిచ్చి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒక రాయి ఇసిరి కొడితేనే, దెబ్బ తగిలితేనే, మళ్ళీ తిరిగి వస్తేనే ఒక చిన్న మరక ఏర్పడుతుంది. ఆ చూసే విధానంలో ఒకడిని చూపిస్తే పెయింట్ అంటాడు, ఒకడు చూపిస్తే మరక అంటాడు, ఇంకొకడు చూపిస్తే అబ్బా ఏం గట్టిగా ఇసిరి కొట్టాడు రా దాంతో అంత తగిలిందంటారు. అంత బలంగా నువ్వు నాకు మాట్లాడబట్టే అంత కసిగా పెరిగి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ పట్టుకొని నేను తిరగని చోటు లేదు, వెళ్ళని చోటు లేదు, వెళ్తే రాజకీయ కథ అన్నారు, వెళ్తే నువ్వు హీరో ఏంటి అన్నారు. దానికన్నా ముందు ఇంకో కొంతమంది హీరోలకు చెప్పాను, దగ్గరికి కూడా రానిలేదు, అది వేరే విషయం. నా దైవ సమానమైన నా అన్న, నా వదిన రాఘవన్న, పుష్ప వదిన, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, నేను ఇక్కడ ఉండి ఇంతమందిని సంపాదించుకునేవాని కాదు. నిజంగా చెప్తున్నాను. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటేనే అదంతా ఒక కుటుంబం ఒక నావలో ప్రయాణం చేస్తుంటుంది. నాకు నా పెద్ద, నా ఎమోషన్ నా అన్న రాఘవన్న. థ్యాంక్ యూ రాఘవన్న. ఈ వేదిక మీద నుంచి నేను నీకు థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే మా వదినమ్మ ప్రతి క్షణం మా అమ్మ ఎన్ని పూజలు చేసిందో మా వదినమ్మ నా కోసం పూజలు చేసింది. మా రాఘవన్న, మా వదిన పుష్ప వదిన అన్ని పూజలు చేసింది. మా అమ్మ కన్నా ఎక్కువ నన్ను ఇష్టపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నా కుటుంబ సభ్యులకి థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మ నేను మిమిక్రీ చేస్తానంటే ఏ రోజు ఏమనలేదు. అందరు సాఫ్ట్వేర్ అవుతున్నారు, నువ్వెప్పుడు అవుతావు అని అడగలేదు. అందరిలాగా లగ్జరీగా ఏదో చేయాలని అడగలేదు. కానీ కళాకారుడు అయ్యావు, కళాకారుడిగా ఆ పేరు మాత్రం ఎప్పుడు నీకు అలానే ఉండాలి, ఆ పేరుకి ఎప్పుడు మరకొద్దు, అంటవద్దు అనేది నేను ఇప్పటికి కాదమ్మా ఎప్పటికి ప్రామిస్ చేస్తున్నా. నీ రాకేష్ ఎప్పుడు ఇలానే ఉంటాడు, రాకేష్లానే. ఏదో నేను ఉడతభక్తి సాయం మాత్రమే చేసినా కానీ కష్టం ఈయనది, ఫలితం అందరిది. చాలా కష్టపడినాడు సినిమా చేసేటప్పుడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తలుసుకున్నా కూడా అది చెప్పుకోవడానికి మాటలు రావు, కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారుడు తప్ప. సో అంత మంచి కష్టం కూడా మాకు ఒక మెమొరీ లాగా ఉండిపోయింది. ముగ్గురితో స్టార్ట్ అయింది సినిమా. రాకేష్ గారు, అంజన్న, చరణ్ అన్న ముగ్గురితో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వంశీ, శేఖర్ అన్న వాళ్ళ హ్యాండ్ పడంగానే చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయినాం మేము. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ప్యాటర్న్లకు రాగానే అసలు ఇంకా మా ఆనందానికి మా కష్టానికి ఇట్లాంటి కష్టాలు ఇంకా ఎన్నైనా ఎదుర్కోవచ్చు అనే ఒక భరోసా వచ్చింది. అంటే ఒక మంచి జరిగేటప్పుడు ప్రకృతి దానంతట అదే అన్నీ క్రియేట్ చేసుకుంటుంది అన్నట్టు. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చరణ్ అన్న అప్రోచ్ అయిన విధానం కావచ్చు, అంజీ అన్న దగ్గరకు వచ్చిన విధానం కావచ్చు, వంశీ, శేఖర్ అన్న వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు, సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం, రిలీజ్ అవుతుందో కాదో అని చెప్పి డైలమాలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక దేవుళ్ళలాగా వచ్చి మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన విధానం కావచ్చు, మాకు చాలా అంటే చాలా ఇంకా అంటే మేము ఫ్యూచర్లో ఇంకా సినిమాలు చేస్తాం కావచ్చు, ఇంకా కష్టపడతాం కావచ్చు. కానీ ఈ సినిమా ఇచ్చినంత మెమొరీ కానీ, ఈ సినిమా ఇచ్చినంత రిలేషన్స్ కానీ, అంటే ఇవన్నీ మేము జీవితాంతం కాపాడుకుంటే మాకు అదే పెద్ద కోట్ల ఆస్తి అనుకుంటా. నేను ఈయన లైఫ్లోకి వచ్చేటప్పుడు సింగిల్ని, అంటే నాకు నిజంగా కూడా ఒక సర్కిల్ మెయింటైన్ చేయడం నాకు రాదు. నేను సింగిల్గానే ట్రావెల్ అయినా, సింగిల్గానే నా కెరియర్ నేను స్టార్ట్ చేసిన. ఈయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో ఒక ఆర లైఫ్ లాంగ్ నేను ఈయనకు తోడుండి కాపాడుకుంటే అదే నాకు బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా నేను. అందుకే ఈయనతో చాలాసార్లు చెప్తాను, నాకు ఇది సంపాదించుకోవాలి, అది చేసుకోవాలి, నేను ఇట్లా బతకాలనేది నాకేం లేదండి. మీరు సంపాదించుకున్న వాటిని నేను కాపాడుకుంటే నా జన్మ ధన్యం అది అని చెప్పి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.